హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తను విత్ దుర్గా. మేము రాజమండ్రి టు నిడదవోలు వెళ్తున్నాం. నిడదవోలు ఫేమస్ అయిన కోట సత్యమ్మ తల్లి అమ్మవారి గుడికి వెళ్తున్నాం. ఈ వీడియో ఫుల్ టెంపుల్ అండ్ ఒక రెసిపీ కూడా చూపిస్తా. అది ఏంటంటే కట్టెల పొయ్యి మీద కంగారుగా చికెన్ వండడం ఎలా అన్నది చూపిస్తా. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వేలో ఇలా జామకాయలు కట్టారు, కొత్తగా భలే ఉన్నాయి. దుర్గా వెళ్ళి తీసుకున్నాడు ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ జామకాయలు. టేస్ట్ కూడా బాగున్నాయి. ఈ బ్రిడ్జ్ భలే ఉంది కదా. గూగుల్లో సెర్చ్ చేస్తే సమిశ్రగూడెం బ్రిడ్జ్ అని ఉంది. రాజమండ్రి టు నిడదవోలు 26 కిలోమీటర్స్ ఉంటుంది. స్లోగా 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. వెళ్ళే వే అంతా బాగానే ఉంది కానీ టెంపుల్ దగ్గర రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు. అదిగో కనిపిస్తున్న వేలో రైట్ సైడ్ తిరిగితే అదే టెంపుల్. పార్కింగ్కి ఛార్జ్ చేస్తారు. ఇక్కడ వాహన పూజ ఫేమస్. కొత్త వెహికల్స్ ఆర్ పాత వాటికైనా ఇక్కడ పూజ చేయించుకుంటారు. టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది, మీరు కూడా చూడండి. ఇది మెయిన్ ద్వారం. దీని పక్క నుంచి ఇంకొక వే ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ కోళ్ళు మేకలతో నైవేద్యం పెట్టుకుంటారు. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. చాళుక్య కాలంలో కోట సత్యమ్మ ఆలయాన్ని రుద్రమదేవి భర్త అయిన చాళుక్య వీరభద్రుడు కన్స్ట్రక్ట్ చేశాడంట. ఈ రోజు సండే కాబట్టి ఫుల్గా రష్ ఉంది. ఇదంతా టెంపుల్ ఫ్రంట్ సైడ్ సరౌండింగ్స్. గుడి బయట పిల్లలకి ప్లే ఏరియాలా ఉంటుంది. ఆడుకోవడానికి చిన్న జైంట్ వీల్ లాంటివి అండ్ బొమ్మలు కూడా ఉంటాయి. ఈరోజు వెదర్ కూడా బాగానే సపోర్ట్ చేసింది, మరీ ఎండగా లేదు. అసలు భలే కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఇవన్నీ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. కోళ్ళు అయితే రెడీగా ఉన్న నైవేద్యానికి. మా తమ్ముడు ఆ కోళ్ళుని దేవుడికి చూపిస్తున్నాడు. నైవేద్యాలయంలో దండం పెట్టుకుని దర్శనానికి వెళ్ళాం. ఇక్కడ ఫ్రీ దర్శనం 20 and 100 రూపీస్ దర్శనాలు ఉంటాయి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు చికెన్ కర్రీ కుక్ చేసుకోవడానికి కట్టెలు బ్రిక్స్ తెచ్చుకొని పొయ్యి వెలిగించారు. ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. స్టే చేయడానికి రూమ్స్, కుక్ చేసుకోవడానికి బౌల్స్, చైర్స్, స్టిక్స్ అలా అన్నీ ఇక్కడే ఉంటాయి. రెంట్కి ఇస్తారు. చికెన్ కర్రీకి కావాల్సినవన్నీ తీసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేశారు. మీరు కూడా చూడండి. మేమైతే బిర్యానీ ఇంట్లో చేసుకొని వచ్చాం. ఓన్లీ కర్రీ అయితే ఇక్కడ చేసుకుంటున్నాం. మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ కూడా పెట్టించుకుని కర్రీ వేసుకొని ఫుల్గా కొమ్మేసాం విత్ థమ్స్అప్తో. ఇక్కడ లెమన్ సోడా అయితే చాలా బాగుంటుంది. ఈసారి వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి. గుడిలో ఫ్యామిలీ
ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని ఫొటోస్ దిగి రిటర్న్ అయిపోయాం. వెళ్ళే వేలో ఈ పొలాలు కనిపించాయి. ఫొటోస్ దిగాలనిపించింది. ఇదంతా వరి పంట లేదా వరి చేను అంటారు. చాలా బాగుంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని రాజమండ్రి రిటర్న్ అయిపోయాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.